జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే బరిలో ఎమ్మెల్యే క్యాండిడేట్ టికెట్ అనౌన్స్ చేసింది నవీన్ యాదవ్ గారిని. అయితే ఇక్కడ సమస్యలపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న మీ పేరన్నా? నా పేరు మల్లేష్ అండి. మల్లేష్ అన్న, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారన్న? 23 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు అంటే పోయిన ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం మీకు నచ్చిందన్న? అంటే అభివృద్ధి పరంగా కానీ ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే మీకు మంచిది అనిపించింది? ప్రభుత్వం అది ఇది అంటే ఇక్కడ ఏరియాని బట్టి ఎవరన్నా కూడా మనకు జరిగేది జరుగుతుందండి. అనుకూలం అంత ఇదేం లేదు. మాకు ఇబ్బంది ఏంటంటే ఇక్కడ మొత్తం వాన వస్తే ఇప్పుడు గత 3-4 సంవత్సరాల నుంచి మొత్తం నీరు బాగా ఎక్కువ వచ్చేస్తుందండి. కాలువ మొత్తం నిండిపోయి అంతా మాకు వ్యాపారాలకి వాటికి కాళ్ళు పుండ్లు పడిపోయి నడవటానికి చేయటానికి అన్ని రకాలుగా కూడా ఇబ్బంది ఉంటుంది. అయితే ఏంటంటే జిఎంసీ వాళ్ళు వస్తున్నారు, మామూలుగా ఏదో అక్కడక్కడ నాలలో మట్టి అది తీసి సరి చేసి వెళ్తున్నారు. ఆ కొద్దిగా ఇది బాగుంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలేనండి. బాగా మోకాళ్ళ లోతు వరకు కూడా వచ్చేసి ఇబ్బంది పడుతుంటారు జనాలు పిల్లలు పెద్దోళ్ళు ముసలివాళ్ళు అందరికీ కూడా అన్ని రకాలుగా ఈ వాటర్లో తిరగటం వల్ల కాళ్ళు పుండ్లు పడిపోయి నానా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ మేము. అదండి. అయితే ముందు ఇక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. అంటే అప్పుడు రూలింగ్లో మీరు వినిపించే ఉంటారు ఇట్లా సమస్యలు మాకున్నాయని చెప్పి. అయితే ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు. ఓకే, ఆయనకి ఏం చెప్పబోతారు? అంటే ఈ సమస్యల గురించి ఆయనకి ఏం చెప్తారు మీరు? ఆయనకి ఏం చెప్తామంటే ఇప్పుడు ప్రభుత్వం ఆయన కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఆయన బాగు చేపిస్తే మనకి జనాలకు కూడా ఏంటంటే మనకి ఈ మనిషి మనకి చేయించారు, మనకి బాగుంది, మనం ఈయన్ని గెలిపించాలి అని ఒక జనాల అభిప్రాయం ఉంటుందని నా ఉద్దేశం అండి. అది అంటే నవీన్ యాదవ్ గారి మీద మీకు నమ్మకం ఉందా? అంటే చేస్తారనే నమ్మకం ఉందా? ఉందంటే మనిషి మామూలుగా అంత ముందు కూడా రావటం చేయటం, ఏదైనా మంచి చెడ్డ అయినా ఆయన కాస్త తిరగటం చేయటం మాట అది కొద్దిగా మనకు అనుకూలని నా మనసుకు అనిపించిందండి. అంటే ఈ ఏరియాలో ఎప్పుడన్నా వర్షాలు పడినప్పుడు కానీ ఎప్పుడన్నా వచ్చినారా? అంతకుముందు వచ్చి వెళ్ళారండి. ఆయన వచ్చి చూసి వెళ్ళటం చేయటం అప్పుడప్పుడు. ఈ ఎలక్షన్లు అనేది కాకుండా ముందు కూడా ఆయన మామూలుగా ఏదైనా ఇదైతే కనుక రావటం చేయటం, ఏదైనా సమస్యలు ఎవరైనా ఉన్నా చెప్తే వినటం చేయటం ఉండేవారు. నిజం చెప్పండి, అంటే నేను నవీన్ యాదవ్ గారు కోసం ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ అయినారని నేను మిమ్మల్ని అడగట్లేదు. మీ సమస్యలు అంటే నవీన్ యాదవ్ గురించి పొగడట్లేదు, ఇక్కడ ఏమీ చేయట్లేదు. మీకు ఏ ఇబ్బంది లేదు. అంటే మీ సమస్యలు జెన్యూన్గా ఉంటే చెప్పండి. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే గారు, అంటే ఆయనకి సమస్యలు నిజంగా తెలిస్తేనే ఆయన పరిష్కరించగలుగుతారు. ఇప్పుడు నాకు ఇది ఇబ్బంది ఏనంటే ఆయన వల్ల అవుద్దా లేదనేది వాళ్ళు ఆలోచన చేసి చేయగలమా లేదనేది వాళ్ళు నిర్ణయించుకుంటారండి. అదేండి నా ఉద్దేశం. అంటే ఇది ఎప్పటి లోపల పరిష్కారం పూర్తయ్యే అవకాశం ఉంటుంది మీకు తెలిసి? నవీన్ యాదవ్ గారు ఇక్కడికి ఎమ్మెల్యే రూలింగ్లోకి వస్తే ఎన్ని రోజులకి పూర్తయ్యే అవకాశం ఉంటుంది? అవకాశం అంటే ఇది వర్క్ అనేది చాలా పడుతుంది కదండి. 4 నెలలు 5 నెలలు అలా పడుతుంది. మొత్తం మేజర్గా చేయాలి. ఇది మొత్తం వచ్చేసి ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు మొత్తం నాలాలు జామ్ అయిపోయినాయండి. అయితే ఏంటంటే దీనికి గతంలో ఆయన మాగంటి గోపీనాథ్ గారు అక్కడ కమిటీ హాల్ పక్కన శంకుస్థాపన చేశారు, వర్క్ స్టార్ట్ చేస్తారండి. అదండి జరిగింది. అది అన్న, ఇప్పుడు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 20 years నుంచి ఉన్నాం. అంటే ఇక్కడ మీ షాప్ ఎదురుగా ఇక్కడ రోజు చూస్తూ ఉంటారు ఇబ్బందులు, యాక్సిడెంట్లు కానీ లేదా డ్రైనేజ్ వాటర్ కానీ వర్షం పడినప్పుడు కొట్టుకుపోవడం కానీ ఏదో ఒకటి వెహికల్స్ కానీ ఇవన్నీ. అయితే పోయిన ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉంది ఇక్కడ? సార్ ఇప్పుడు ప్రభుత్వాలను నిందలేయటం కాదు, ఇక్కడ నవీన్ అన్న లోకల్ మనిషి, అతనికి సమస్య తెలుసు. ఇప్పుడు ఎవరు చేస్తారని కాదు, దానికి మార్గం ఏందనేది సొల్యూషన్ అనేది చూడాలి. వర్షం వచ్చినప్పుడు ఇక్కడ పెద్దమ్మగుడి దగ్గర నుంచి ఇక్కడే వస్తుంది వాటర్, మొత్తం డ్రైనేజ్ వాటరు వర్షం వాటర్ 2 మిక్స్ అవుతుంది. ఈ పైప్ లైన్ అనేది పెద్దగా లేదు, కింద అండర్ గ్రౌండ్ పైప్ లైన్, అదొకటి చేయాలని కోరుకుంటున్నాము. ఈ బీ బ్లాక్ ఉన్న సమస్య అదొకటే సార్ మెయిన్. అది ఇక్కడ యాక్సిడెంట్లు అయితే ఏముండవు. వర్షం వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పడుతున్నాం. అదొక్కటే కొద్దిగా ఎవరు వచ్చినా గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అంటే పోయిన ఇయర్ మాగంటి గోపీనాథ్ గారు అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ. అంటే ఆయన కూడా హామీ ఏదైనా ఇచ్చారా బాగా చేస్తామని చెప్పారు సార్? మాగంటి గోపీనాథ్ గారు చెప్పారు, అంతకుముందు నాయకులు చెప్పారు. ఇప్పుడు నవీన్ అన్నకి అయితే ఇక్కడ లోకల్ మనిషి, ఆయన చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఇక్కడ అతనికి ఈ సమస్య అనేది చిన్నప్పటి నుంచి ఆయన చూసిన, అతను మాతో పాటు తిరిగిన వ్యక్తి, అతను చేస్తారని నమ్మకం అయితే ఈసారి మాకైతే కలుగుతుంది కొంచెం. ఇప్పుడైతే శాంక్షన్ అయినాయి డబ్బులు అని చెప్పి అన్నారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తాం. ఇది ఒకటి మెయిన్ డ్రైనేజ్ సమస్య, ఇది కొద్దిగా క్లియర్ కావాలని చెప్పి అంటున్నాం అంతే. అంటే ఎవరు ప్రభుత్వంలో ది బెస్ట్ ఉంది? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుందా, కాంగ్రెస్ ప్రభుత్వంలో బాగుందా? మీకు ఏంటి
ఈ ప్రభుత్వాల గురించి మనం మాట్లాడలేము సార్. ఉన్నది అంటే మీకు లాభాలు ఏదో ఒకటి లాభం పొందుంటారు కదా, ఏదో ఒక ప్రభుత్వంలో లాభం పొందేదో ఏదో ఒకటి మంచి అన్నది జరుగుంటుంది కదా, ఏ ప్రభుత్వంలో మీకు బాగుంది అనిపించింది? లేదు సార్, మా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉపయోగాలు ఏం లేవు. మీ షాపులు వ్యాపారం చేసుకోవాల్సిందే, ఉండాల్సిందే. ప్రభుత్వాలు మాకు ఇబ్బంది లేదు. ఇది ఒక వాటర్ ఒక్కటి సమస్య ఇక్కడ బాగుంది మాకు. వాటర్ సమస్య ఒక్కటి తీరాలండి. అంటే దీనివల్ల ఏదైనా వచ్చే కస్టమర్స్ కానీ లేదంటే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు? ఈ వర్షాకాలం మాకు బిజినెస్ లేవు. వర్షాకాలం వచ్చినట్టు ఈ 3 నెలలు ఖాళీ పెట్టుకోవాల్సిందే షాపులు. ఇక్కడ నుంచి జూబ్లీస్ పెద్ద మూడు కానీ ఇది లైన్ పెద్దగా వస్తుంది. ఈ వాటర్ సమస్య తీరట్లేదు. మెయిన్ వర్షం వల్ల వరదలు. మీకు వీడియోలు కూడా చూపిస్తా కొన్ని ఫోన్లలో. చాలా టూ మచ్ ఉంది వాటర్. అదొకటి అంతే. అంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు? పెద్ద మూడు దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది సార్. జూబ్లీస్ రోడ్ నెంబర్ 10 నుంచి డౌన్ ఫాల్ ఇది. ఇది మొత్తం ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఇవ్వాలి కిందికి. ఇక్కడ జామ్ అయిపోద్ది. బండ్లు కానీ 2 వీలర్ కానీ షాప్లు కానీ ఇదంతా వాటర్ కట్టుకున్నాం. ఈ ఆ షాప్ లోపల కూడా వస్తాయి వర్షం వచ్చినప్పుడు. అట్లా అది. నమస్తే అన్న. నమస్తే, చెప్పన్న. మీ పేరన్నా? నా పేరు మోయిస్. ఇక్కడ ఈ వ్యాపారం ఇదేనా అన్న? ఇదే వ్యాపారం. ఎన్నాళ్ళుగా చేస్తున్నారన్న ఇది వ్యాపారం? వ్యాపారం నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. ఓకే. ఇక్కడ ఏంటన్నా ప్రత్యేక మీరు ఇబ్బంది పడే సమస్యలు అంటే ఏం చెప్తారన్న? ఇబ్బంది పడేది ఏం లేదన్న, చేయాలి తినాలి అంతే, ఇంకా ఇబ్బంది ఏం లేదు మా. అంటే ముందు ఏం సమస్యలు లేవా ఇక్కడ? ట్రాఫిక్ సమస్యలు కానీ నీరు సమస్య కానీ? ట్రాఫిక్ సమస్య చాలా ఉంది ఇక్కడ. సాయంత్రం ఎక్కువ ట్రాఫిక్ అయిపోతాయి. లోపల తీసుకోవాలి, బండ్లు పెట్టుకోవాలి. పోలీసు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? పోలీసు వాళ్ళు ఏం ఇబ్బంది పెడతలేరు. పోలీసు వాళ్ళు అంతే. అంటే పోయిన ఏడాది మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా. ఆయన చేసిన అభివృద్ధి కన్నా ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న చేసే అభివృద్ధి ఏదన్నా మీకు సహాయపడుతుందా? ఇప్పుడైతే ఆయన ఉన్నప్పుడు చేసినాడు. ఇప్పుడైతే ఆయన లేడు, ఏం చేస్తాడో చేయలేరు. నవీన్ అన్న అంటే ఖచ్చితంగా చేసేయగలడు. దగ్గర ఉంటాడు, చేస్తాడు. చాలా మంచి నవీన్ యాదవ్. అంటే మీరు ఎప్పుడైనా కలిసారా నవీన్ అన్నని? కలిసినాం, మస్తు సారి కలిసినాం. బాగానే రెస్పాన్స్ ఇవ్వడం కానీ మన మనిషి అనడం కానీ ఇట్లాంటివన్నీ చెప్తారా మీకు? నవీన్ యాదవ్ చిన్న పోరల నుంచి పెద్దలు ముసలోళ్ళ దాకా కూడా పోవచ్చు. ఏ పార్టీ కూడా పోలేరు ఇప్పుడు దాకా. మాగంటి గోపీనాథ్ కూడా మంచి పనులు చేసినారు. ఇప్పుడు రౌండింగ్ పార్టీ కాబట్టి నవీన్ అన్న చేయగలడు. వేరే పార్టీ ఏ పార్టీ చేయలేరు. ఇప్పుడు నవీన్ యాదవ్ అంటే చేయొచ్చు. చిన్న పిలిస్తే వస్తాడు, పెద్దలు వస్తాడు. అన్న చాలా మంచోడు. అంటే ట్రాఫిక్ సమస్యలకు కానీ నీరు సమస్యకు కానీ మీరు ఏం చెప్తారు? అంటే నవీన్ యాదవ్ గారికి ఏం చెప్తారు మీరు? ఈ ట్రాఫిక్ సమస్యలు మన తేడా వస్తే చెప్తే చేయగలడు, మాట్లాడతారు అందరితో. అంటే మీరు ప్రధానంగా ఇబ్బంది పడే అంశం కదా ఇది ట్రాఫిక్ సమస్య. అన్నకి ఏం చెప్తారు మీరు? మీ అన్నకేమన్నా చెప్తే సాయం చేస్తాడు. ఇంకా ఏం చేస్తారు, ఉన్నది చెప్తాం. ఇట్లా మాట అంటే దగ్గర ఉంటాడు. ఎక్కడ కూడా మాకు దగ్గర ఉంటాడు. పోతాం, మంచితనం ఉన్నది ఆయన దగ్గర, మంచిగా చేస్తాడు. అన్న ఇట్లా అయింది అంటే మాట్లాడతారు, అందరితో మాట్లాడి ఇస్తాడు. ఏదైనా అవసరం ఉంటే కూడా ఇస్తాడు. పెద్దోళ్ళు చిన్నది ఎక్కడన్నా పిలిస్తే సావులా ఇలా పోతే అన్నిట్లో ఉంటాడు ఈయన. ప్రతి ఒక్క జాగాలో ఉంటాడు, దగ్గర ఉంటాడు, మంచిగా చేస్తాడు. అయితే పోయిన ఏడాది కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా మీకు? ప్రభుత్వం మంచిగా ఉండే కానీ ఇప్పుడు రౌండింగ్ పార్టీ కదా, నవీన్ అన్న చేయొచ్చు. ఆయన అంటే మాగంటి గోపీనాథ్ ఉండే కానీ చేసినాడు ఆయన కూడా మంచి పనిలే. కానీ నవీన్ అన్న ఇంకా మంచిగా చేస్తాడు ఇప్పుడు. చాలా మంచిగా చేస్తాడు. రైట్, చూసాం కదా నవీన్ యాదవ్ గురించి ఇక్కడ స్పందన విన్నాం కదా. అయితే ప్రభుత్వం అయితే వచ్చేది పోయేదే, కానీ నవీన్ యాదవ్ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉంటున్నాడు, అభివృద్ధి అయితే చేస్తాడనే మాకు నమ్మకం ఉంది అంటున్నారు ఇక్కడైతే.